మనం వరుసగా 21 స్కిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ కాబట్టి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. అండ్ మనని ఇంప్రూవ్ చేసుకోవాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే టైం మేనేజ్మెంట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే నాకు నాకు తెలీదా టైం మేనేజ్మెంట్ నాకే చెప్తావా నువ్వు అని అనుకుంటే అది కాదు. టైం మేనేజ్మెంట్ అంటే సింపుల్‌గా నా నా డెఫినేషన్‌లో నేను చెప్తున్నా. మనం ఒక రోజుని ఒక గంటకి అట్లా ప్లాన్ చేయడం కాదు. మనం కొన్ని పనులు అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. కొంచెం చదువుకోవాలనుకుంటున్నాం. లేదా కొంచెం ఏదో ఒక రైటర్ అయితే రాయాలనుకోవడం. ఒక సింగర్ అయితే కొంచెం పాడడానికి ట్రై చేయడం. దీనికి అంటే కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా! అంటే మన లైఫ్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసే కొన్ని పనులు ఉంటాయి కదా! ఆ పనులు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని దానికి సంబంధించి కొంచెం టైంని మనం 100% ఇవ్వాలి. అంటే 100% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఏమంటారు కంప్లైంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అరే నాకు అసలు టైమే ఉండట్లేదురా అసలు ఎక్సర్సైజ్ చేద్దామంటే ఒక హాఫ్ అన్ అవర్ దొరకట్లేదు నాకు అని అంటే సో అది కాదు. అది టైం మేనేజ్మెంట్ కాదనమాట. నువ్వు ఎట్ ఎనీ కాస్ట్ నువ్వు అనుకున్న కొన్ని పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు రెండే విషయాలు అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదని అనుకుందాం. నేను ఒక రైటర్ కావాలని నా కోరిక. ఓకే. దానికి సంబంధించి నేను ఒక 1 అవర్ రాయడానికి కూర్చోవాలి. అది రాయడం అవుతుందా అవ్వదా అది సెకండరీ. బట్ నువ్వు ఆ 1 అవర్ మాత్రం 100% రాయడం కోసమే కూర్చోవాలి. నువ్వు రాయడానికి ట్రై చేయాలి. అది ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఒక 20 మినిట్స్ అనుకుందాం. ఆ 20 మినిట్స్ ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఏదేమన్నా కానీ అంటే ఇప్పుడు కొన్నిసార్లు నిజంగా పాసిబుల్ అవ్వదు. బట్ అది వేరే విషయం. బట్ మన ట్రై ఏదైతే ఉందో అది 100% దాని వైపుకి వెళ్ళాలి. అది టైం మేనేజ్మెంట్ నేను చెప్పేది. ఆ టైం మేనేజ్మెంట్ కనుక లేకపోతే మనం డైలీ స్కిప్ చేస్తూ వెళ్తాం. అంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. ఇప్పుడు నా మెంటాలిటీ చూసుకుంటే అబ్బా రేపు రాసేద్దాంలే, ఎల్లుండి రాసేద్దాంలే అనడంతో ఏమవుతుందంటే ఆ డే కాస్త మంత్స్ అయిపోతుంది, మంత్స్ కాస్త ఇయర్స్ అయిపోతుంది, ఇయర్స్ తర్వాత ఇంకేం ఉండదు, లైఫ్ కూడా అయిపోతుంది. సో అందుకని ఈ టైం మేనేజ్మెంట్లో భాగంగా నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే మనం చేయాల్సిన కొన్ని పనులు మనం ఫిక్స్ చేసుకొని అంటే ఆ డేకి అదే మొత్తం 1 ఇయర్ వరకు చేయాలని కాదు. బట్ నువ్వు లేవగానే మార్నింగ్ కొన్ని పనులు మెయిన్ టార్గెట్స్ కొన్ని ఉండాలి. ఆ టార్గెట్స్కి ఆ టైం ఫిక్స్ చేయాలి. అది నువ్వు మార్నింగ్ ఫిక్స్ చేస్తావా, ఈవినింగ్ ఫిక్స్ చేస్తావా, నైట్ ఫిక్స్ చేస్తావా తెలీదు. కానీ నువ్వు మాత్రం అది ఫిక్స్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది టైం మేనేజ్మెంట్. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు డెఫినెట్గా దాన్ని చేస్తావు, ఎంతో కొంత రీచ్ అవుతావు. 100% ప్రతిసారి రీచ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. బట్ ఆ ట్రై ఏదైతే ఉంటుందో ఆ ట్రై అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం సక్సెస్ వైపు ముందడుగేయడానికి ఉంటుంది. సో అది నా మెయిన్ థింగ్. అండ్ టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే అది విషయం. అండ్ ఇంకా ఈ 2021 ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నిటి గురించి నేను మాట్లాడాలని ఫిక్స్ అయిపోయినా. దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది, విన్నందుకు మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందే కాదు, ఇన్ఫ్యాక్ట్ చాట్‌జీపీటీని కానీ నెట్ని కానీ యూజ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకునే మీకు ఎంతో కొంత చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.